యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి మరొకసారి శుభములు. మరి ఉదయకాలమే మనందరం మన ఆరాధ్యత మన దేవుని స్తుతించుట మనకి ఎంతో ఆనందకరం. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుని దేవుని ధ్యానిద్దాము. మొదటగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకుని మనం ముందుకెళ్దామండి. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను. చూడండి, దేవుడు తన మొదటి దినం నుంచి కొన్ని పనులు చేసి ఇది మంచిదైనట్లు దేవుడు చూశాను. దేవుడు ఏం చేసినా కానీ మనందరూ మంచి గురించి చేస్తారు కదా, ఇవి మంచి అయినట్టు తలంచాను. మరి అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆదికాండం 1:10 అధ్యాయంలో కూడా 10 వచనం నుంచి 11 ఆరిన నేలకు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశులకు ఆయన సముద్రం అని పేరు పెట్టాను. ఇది మంచిదని దేవుడు చూశాడు. ఇలా చూస్తే వెళ్తే దేవుడు ఇది చేసింది మంచిది, ఇది మంచిది అని అన్ని కూడా ఆయన చేసినని అని అంటూ ఉంటాడు. మళ్ళీ తర్వాత ఆదికాండం 1:16-18 కూడా ఒక పెద్ద జ్యోతిని, అంటే సూర్యుడు పగటి కోసమని, రాత్రి కోసం అని చిన్న జ్యోతిని అంటే మూన్ చంద్రుడిని తయారు చేసి ఇది కూడా మంచిది అని అంటాడు. అట్లా దేవుడు మనకు చేసినటువంటి కార్యములను అన్ని చేసి, అదేవిధంగా 21వ అధ్యాయంలో కూడాను చేపలను, జలరాశులను, ఆకాశంలో పక్షులను సృజించి ఇది కూడా మంచిదే అంటాడు 21వ వచనంలో. అలా 25వ వచనంలో కూడాను అడవి జంతువులను, పశువులను, ప్రాకు పురుగులను అనేక మంది చేసి అది కూడా మంచిదేనంటాడు. ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే మరి అన్నీ మంచిదేని అంటారు. కానీ చివరికి వచ్చేసే వరకు మరి 2వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి, మరి దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చూడండి, ఇప్పుడు ఎన్ని చేశారు, ఆదాము కూడా చేశారు మట్టితో. తర్వాత ఆయన ప్రక్కటెంకు గురించి ఒక ఎముక తీసి అవను కూడా తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. ఎందుకని మనందరికీ తెలుసు, ఒంటరిగా ఉండటము మంచితనం కాదు. ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనం భరించినట్టుగా తెలుసు. అందుకని దేవుడు అన్నిని కూడాను చేసి ఇది మంచిది అన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చే వరకు 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇది మంచిది కాదు అని అంటున్నాడు. ఎందుకో మనందరికీ తెలుసు. దేవుడు ఎంతగానో ఆలోచించేసి ఆదాము యొక్క ప్రక్కటెంకు గురించి తీశాడు. అది కూడాను హృదయం పక్కన ఉన్నటువంటి ఆ ప్రక్కటెంకును. దాని అర్థం ఏంటంటే హృదయానుసారంగా ఉంటారని, ఒకరినొకరు అత్తుకుని ఏక మనసు గలరే, ఏక శరీరం గలవే అంటారని. అదే దేవుడు చూడండి, తలలో ఎన్ని ఉన్నాయి, 206 ఎముకలు, బాడీలో 206 ఎముకల్లో ఏదైనా ఎముక తీయొచ్చు కదా. కానీ హృదయం పక్కనే గాయం చేసేసి ఆ గాయం మన తర్వాత మాంసంతో కూర్చేసి, అంటే నేను అనుకుంటాను దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఒకళ్ళే అనే ఒకే బాడీ అని. ఒక గణిత శాస్త్రవేత్త ప్రూవ్ చేస్తాడు, 1+1 2 కాదండి 1 అని. ఇక్కడ ఆదికాండం నుంచి తీసుకుని ప్రూవ్ చేస్తాడు. ఏక
మనసు గలవారై, ఏక శరీరం గలవారై భార్యాభర్తలు ఉండాలని. కానీ దేవుడు కాళ్ళలో నుంచి ఎముక తీయలేదు. కాళ్ళలో నుంచి తీసుకున్నట్టే నువ్వు నా కాళ్ళలో నుంచి తీసుకుని నా కాలు కింద పడవని ఆదామని ఉండొచ్చాము. అలాగే తలలో నుంచి ఎముకలోంచి తీయలేదు. తలలో నుంచి నీ తలలో నుంచి తీసే నీ తలపై ఉంటానని అవాహం గారు అని ఉండొచ్చాము అంటదేమోనని ప్రక్కటి ఎముక నుంచి హృదయం పక్క నుంచి తీసారు. చూడండి ఎంత గొప్ప ఆలోచన. మరి ఇట్లా చదువుతా ముందుకెళ్తే అందులోనూ చూడండి మరి ఏ పండు అయితే తినొద్దన్నప్పుడు ఆ పండు తిన్నప్పుడు ఎవరిచ్చారంటే నీవు ఇచ్చినటువంటి నారి అని చెప్తారు. కొన్ని యాక్టివిటీస్లో భార్యగా ఉండవలసిన వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కన్నా కొంచెం మించి ముందుకెళ్తారు. అది దేవుడు ఎంతగానో హెచ్చరిస్తున్నాడు. ఇలాంటివి మనం ముందు చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది. నేను ఈరోజు చెప్పాలనుకున్నది భార్య అయితే ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని అనలేదు, ఇలా ఉండాలని చెప్పుకొచ్చారు. దానికి మనకు గ్రేట్ ఎగ్జాంపుల్ ఉంది. మనం కొంచెం పరిశుద్ధ గ్రంథంలో తీసి ముందుకెళ్తే రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచ్చారు. సిరియా రాజుకు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండేను. ఎవరండి? సైన్యాధిపతి అయిన నయమాను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై ఉండి దయ పొందిన వాడై ఉండేను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను, కానీ అతడు కుష్ఠిరోగి. చూడండి, ఒక పెద్ద దేశానికి, సిరియా దేశానికి సైన్యాధిపతి, అన్ని అధికారం ఉన్నాయి, పరాక్రమశాలి, బలవంతుడు, తెలివి గలవాడు, మేధాశక్తి గలవాడు. మరి వీళ్ళు సైన్యం తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఓడించేసి అనేక మంది మరి బానిసను తీసుకొస్తారు. అన్నీ ఉన్నాయి, కానీ కుష్ఠరోగం ఉన్నది. మీకు తెలుసు కుష్ఠరోగం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో. మరి ఇక్కడ మరి ఈ భర్త పేరు చొప్పున ఆయన పలకబడింది, కానీ ఆమె పేరు చెప్పలేదు. సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క భార్య. మన బైబిల్లో చూసుకుంటే అనేక మంది ఉన్నారు. ఏంటి, ఆమె పేరు చెప్పలేదు, భర్త పేరుతోనే పిలువబడ్డారు. మొదటి నుంచి చూస్తే కయోను భార్య అని, లోతు భార్య అని, నోవాహు భార్య అని, పోతేపోర్ భార్య అని, మనోహర భార్య అని, అలాగే ఎంతోమంది భర్త పేర్లు చెప్తూనే ఉచ్చరిస్తూ వచ్చారు. వీరిలో నయమాను భార్య ఆమెకున్నటువంటి మరి క్యారెక్టర్స్, భార్య అంటే ఇలా ఉండాలి అని ఎంతగానో ఆమె పేరు లేకపోయినా కానీ ఆమె చూడండి, ఈ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి కొల్లగొట్టుకున్న తర్వాత మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళు వచ్చేటప్పుడు కొంతమంది బానిసలను తీసుకొస్తారు. ఆ బానిసలను తీసుకొచ్చేసి బానిసలకు సపరేట్ గుడారాలేసి అక్కడ ఉంచుతారు, కానీ అక్కడ ఉంచలేదు. ఒక చిన్న పాపను, 8-9 సంవత్సరాల పాపను తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో వీళ్ళకి పని చేయడానికి సహాయంగా ఉంచుకున్నారు. అదే కొంచెం ముందుకు తీసుకెళ్ళి చూస్తే సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరకొని తేగ అది నయమానుకు భార్యగా పరిచయం చేయుచుండెను. అది సిమ్రోన్లో నుండి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేను ఎంతగానో కోరుచున్నాను. చూడండి, ఈ పాప ఇంట్లో ఉండగాను మరి చూడండి, యజమానురాలకి ఈ సేవకురాలకి మధ్య దూరం తగ్గుతుంది. ఎందుకంటే వీరిద్దరు కలిసి మరి ఇంట్లో పనిచేస్తుంటారు కాబట్టి. అదేవిధంగా యజమానుడు మరి సైన్యాధిపతి అంటే చూడండి గొప్పవాడు, మరి ఎలా గమనించిందో ఆయనకి కుష్ఠరోగం ఉందని గమనించింది. కుష్ఠరోగం ఉందని చూస్తామని చెప్పాలంటే మరి ఈ ఇజ్రాయేల్ బిడ్డ, ఇజ్రాయేల్ మీకు తెలుసు, ఇజ్రాయేల్ స్త్రీలు చురుకైన వారని. ఈమె తల
ద్వారాగా ఫస్ట్ నుంచి కూడాను మరి మోషే యొక్క ధర్మశాస్త్రం అనుసరిస్తూ వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల ద్వారాగా ఆమె గొప్ప తెలియగలదయ్యా అనుకుంటున్నాను. మరి చూడండి, ఇశ్రాయేల్ అందరూ కూడాను ఎలా ఉంటారంటే చురుకుగాను తెలివిగాను. ఇప్పుడు కూడా మనం ఒకసారి చూస్తే ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 6:4-9 వరకు ఎవరైనా చదవండి. అక్కడ ఉంటుంది, నీ పూర్ణ హృదయముతోనూ చదవమ్మా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇంకా ఉంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంటే బైబిల్లో ఉన్న మాటలు మరి ఎలా ఉండాలి? వాడికి మనం కూర్చున్నా కానీ వాటిని ధ్యానిస్తూ మన కంఠభూషణం ధరించి అలా చేయమంటే ఇశ్రాయేలు ఆ చిన్న పాప కూడాను ఇక మోషే యొక్క ధర్మశాస్త్రం బైబిల్ క్షుణ్ణంగా మరి దేవుని యొక్క భయం కలిగి దేవుని యొక్క దయ కలిగి ఉంది కాబట్టే అతను చూస్తాలోనే, అయ్యా నా యజమానుడికి, నా ఏలిన వాడికి కుష్ఠరోగం ఉండదు. ఆయన ఎక్కడ పంపించమని చెప్పింది? ఒక షోమ్రోను ఉన్న ప్రవర్త దగ్గరకు నా ఏలినవాడు అయినటువంటి నేను పంపించుకోవచ్చున్నానని ఎవరికి చెప్పింది? యజమానులు నయమోని యొక్క భార్య చెప్పిన మాటలు పంపించమని. మరి చూడండి, ఈరోజు మరి పెద్ద పెద్ద డాక్టరేట్లు ఎండీలు చదివిన వాళ్ళు కూడాను ఒకసారి చూసేసి ఈయన కుష్ఠరోగిని నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే వారు చూసి వాళ్ళు స్పర్శ ఉందా లేదనని షార్ప్ పైన నీటితో గుచ్చి మరి అనేక టెస్టులు చేసి ఆ టెస్టులు కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇది కుష్ఠరోగం అయి ఉండొచ్చు అని మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ చిన్నది, ఈ పాప మరి యొక్క దేవుని యొక్క దయ కలిగినది, దేవుని యొక్క భయం కలిగినది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఫాలో అవుతూ వచ్చింది కాబట్టి అంత తెలియగలదు అనుకుంటున్నాను నేను. అలా చూసేసి వెంటనే చెప్పింది, అమ్మా నా ఏలిన వాడికి కుష్ఠరోగం ఉన్నది. ఈ పాప చెప్తాను నేను మరి నయముని భార్య ఎందుకు అనాలి? మేము ఇంత గొప్పవాళ్ళు, మాకు అన్నీ తెలుసులే అమ్మా, నువ్వేం చెప్పవలసిన లేదు అనలేదు కదా. చూడండి, ఆమె కూడాను దేవుని ఎడల మరి భయం దయ కలిగి ఉన్నది. అందుకనే నేను కూడా తన భార్య భర్త దగ్గరికి వెళ్ళి అంటది, అయ్యా మరి నీవు సోమ్రోన్లో ఉన్న ఎలీషా అనే ప్రవర్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నీకు బాగు చేస్తారయ్యా. మరి దయచేసి ఇన్ని ప్రయత్నాలు చేశాం కానీ ఇప్పుడు ఆయన ఏంటి, నేను పెద్ద సూర్యుడిని, వీరుణ్ణి, పరాక్రమశాలిని, నేను సైన్యానికి అధిపతిని, నన్ను ఇట్లా చెప్తా అక్కడికి వెళ్ళమంటావా? నేను ఇప్పుడే ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించి అక్కడి నుంచి కొంతమంది బానిసలుగా తెచ్చాను అనలేదు కదా. ఆయన కూడా భార్య మాటకు లోబడ్డాడు. భార్య చెప్పింది, నేను అడుగుతాడు, ఎవరు చెప్పింది ఎందుకంటే మన ఇంట్లో పనిచేసి ఇశ్రాయేలు చిన్నది అంటాడు. చూడండి, మరి ఈ మహాతల్లి ఎలా కన్విన్స్ చేసిందో సమయానుసారంగా మరి సూక్ష్మమైన బుద్ధితో ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పి ఆ సైన్యాధిపతిని కన్విన్స్ చేసింది. అయ్యా మీరు వెళ్ళండి, నా నమ్మకం వెళితే మీరు తప్పగా మరి బాగుపడతారు అని చెప్పినప్పుడు మరి నయమోను ఆ దేశ రాజుని వద్దకు వెళ్ళాలి కదా. ఆయన ఒక్కడే డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఆ దేశంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తాడు. ఆయన కూడా అంటారు, ఎవరు చెప్పారు ఆయనకి ఇదంతాను, అక్కడికి వెళ్ళటం ఏంటి అని అనలేదు ఆయన కూడా. అంటే ఆ రాజు కూడా దయ కలిగి ఉన్నాడు. సరే నువ్వు వెళుతున్నావు కదా, వెళ్ళు, ఉట్టి చేతులతో వెళ్ళొద్దు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కొన్ని కానుకలు తీసుకెళ్ళమని. చూడండి, అక్కడ మనం ఇంకా చూస్తే మరి 5వ వచనం ఉంటుంది. ఎట్లా అంటే అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారమును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలునకు పత్రికను అప్పగించాను. చూడండి, ఈయన రాజు మరి అక్కడ ఆ దేశం ఇశ్రాయేలు రాజుకు పంపించాలి కదా. ఆ రాజు
చేసి ఇవన్నీ బహుమతులుగా ఇచ్చి పంపించమన్నప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మరి నయమని చూడండి, మరి చిన్నది చెప్పింది కదా, ఎందుకన్నా అది అనుకోలేదు. నువ్వు పని మనిషిగా ఉండమ్మా, నువ్వు మా ఇంట్లో సలహాలు ఇవ్వద్దనలేదు. కానీ ఆ చిన్నదాని మనసు గమనించినటువంటి నయమోను భార్య మెయిన్ ఆమె కన్విన్స్ చేసింది భర్తను. ఒకవేళ డైరెక్ట్గా పాప చెప్పి ఉన్నట్లయితే ఆయన నివుడి కాదేమో. ఈమె తెలియగలదు కాబట్టి, దేవుని భయం కలిగి ఉన్నది కాబట్టి తెలివిగా అమ్మకు చెప్పింది, అమ్మా మన యజమానుడికి కుష్ఠరోగం ఉన్నది కాబట్టి ఈ ప్రపంచంలో దీన్ని ఎవరు నయం చేయలేరు. సోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవర్త అయినటువంటి ఎలీషా దగ్గర పంపించున్నాడు. చూడండి ఎంత తెలివిగలదు కాకపోతే చూడండి. ఆమె కూడాను, భార్య కూడా. మరి ఈ రోజుల్లో చూస్తే భార్యలు అందరూ ఎలా ఉంటున్నారు? కుష్ఠరోగం వస్తే సంసారం చేయగలరండి? మరి ఒకసారి ఆలోచిద్దాం. మరి ప్రపంచంలో అతి అందగత్తి అయినటువంటి డయానా, ఆమె చార్లెస్ గారికి ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చేసి డైవర్స్ ఇచ్చేసింది. చూడండి ఎంత అందగత్తి అయితే ఏముంది. దేవుని భయం లేదు, దేవుని అనుకోలేదు. ఆ యొక్క కోపము, రౌద్రం, పగతో ఆమె నేను అందగత్తిని ఎలా జీవించిన తర్వాత మనకు తెలిసిన విషయం ఆమె డయానా యాక్సిడెంట్లో చనిపోతుంది. కానీ ఈరోజు చూస్తే ఎంతమంది స్త్రీలు చిన్న చిన్న అనుమానాలకు, చిన్న చిన్న అపార్థాలకు లోనై కోర్టులకు వెళ్ళటం, డైవర్స్ తీసుకోవటం, మ్యారేజ్ అయిన కొన్ని నెలలకే మరి వాళ్ళిద్దరి మధ్యన అపార్థం రావడం, లేకపోవడం. మరి అక్కడ చూడండి, మన ఆదికాండంలోనే దేవుడు అంటాడు, ఎందుకు చేస్తాడు అవని? ఆదాముకు సాటి అయిన సహాయం కొరకు. చూడండి మరి ఎంత చక్కగా పెట్టాడు. అంతేగాని ఆ భర్త యొక్క పొజిషన్ ఎప్పుడు తీసుకోకూడదు. స్త్రీలు ఎలా ఉండాలో, అణిగిమణిగి ఉండాలని మనం తర్వాత చూస్తాము. చాలా జాగ్రత్తగా ఈ యొక్క నయమాను భార్య, పేరు చెప్పలేదు కానీ ఆమె ఎంతగానో కన్విన్స్ చేసి పంపించమంటే, ఈయన కూడా రాజు మరి ఇవన్నీ కూడా తీసుకుని ఇజ్రాయెల్లో ఒక రాజు ఉంటాడు, ఆయన దగ్గర పంపిస్తే ఆయన చూసి, ఏంటి నేను దేవుడునా? బ్రతికించగలనా మనుషుల్ని? కుష్ఠరోగం చేయగలనా, బాగు చేయగలనా అని ఆయన బట్టలు చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ చేసింది ఏంటి? ఎక్కడి దగ్గరికి వెళ్ళమంటది? చిన్నది ప్రవర్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళమంటది. కానీ వీళ్ళు రాజు నుంచి రాజు డైరెక్ట్గా వెళ్ళే వరకు ఆ రాజు పిచ్చెక్కిపోతుంది. ఇజ్రాయేల్ రాజు ఆయన బట్టలు చించుకుని, నేను దేవుడునా? చచ్చిన వాడిని బ్రతికించగలనా? మనకి కిందికి వెళ్తే అన్ని వివరాలు ఉన్నాయి, మనకంతా తెలిసిందే. కానీ తర్వాత ఆ విషయం తెలిసి ఎలీషాకు, సరే నా యొద్దకు పంపించమంటాడు. మనకు తెలిసిన విషయం, నా యొద్దకు పంపించండి ఆయన, నేను నైట్ చేస్తానప్పుడు ఈయన ఇవన్నీ బంగారం, వెండి, దుస్తులు తీసుకుని అక్కడ రథం వేసుకుని అక్కడ ఇజ్రాయేల్ ప్రవర్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, మనకు తెలిసింది, అదిగో యోర్దాను నదిలోకి 7 సార్లు మునిగినామంటాడు. ఈయనేమని ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను రాజును కదా అని గుర్రం కూడా దిక్కకుండా ఇంటి ముందు ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎక్కడైతే ఈ యొక్క కుష్ఠరోగం ఉన్నది అక్కడ చేసి స్పర్శ చేసి మరి దేవుని యొక్క నామం పెట్టి బాగు చేస్తాడు అనుకుంటే, ఈయన ఇంట్లో నుంచి రాకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగిన. మా దేశంలో ఇంతకన్నా పవిత్రమైన గొప్ప నదులు లేవా? ఆయన యొక్క రౌద్రుడైపోయి కోపంతో ఊగిపోతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా ఒక అతని దగ్గర ఉన్న పనివాడు, అయ్యా ఇంత దూరం వచ్చాం కదా, ఆయన ఏదో గొప్ప కార్యం చేయమని అంటే చేసేవాడు కాదు కదా. చేసేవాడా? కాదా? చేసేవాడే కదా. ఇంకేమి గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప పనులు చేయమనలేదు కదా. ఏమన్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు, అంతే కదా. దాన్ని చేస్తే అయిపోతుంది కదా అని ఆయన కన్విన్స్ చేసినప్పుడు రాజు మరి అక్కడ కూడా ధిక్కరించలేదు. ఏంటయ్యా నాకు కింద సహాయకు నాకు చెప్పేది. సరేలే చెప్పాడు కదా, ప్రవర్త మాట ప్రకారం వెళ్ళి ఆ యొక్క నదిలో మునిగి 7 సార్లు పసిపిల్ల దేహం కలవాడైపోతాడు. చూడండి, ఈ మహత్తర కార్యానికి కారణం ఎవరెవరు? ఫస్ట్ నేను అంటాను, దేవుడే యెహోవా, తర్వాత ప్రవర్త ఎలీషా, తర్వాత నయమాను భార్య
ఆమె మరి చిన్నదాన్ని మాట్లాడినటువంటి చిన్నది. చూడండి ఎక్కడి నుంచి వెళ్ళిందో. మనం భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆ యొక్క ఆజ్ఞలను మనం కంకణంగా కట్టుకుని దివారాత్రులు ధ్యానిస్తే దేవుని భయం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సాక్షులుగా నిలబడతాం. ఇవి చూడండి, మరి ఈ చిన్న పాపే మన పెద్ద క్రైస్తవులు అని బైబిల్ పట్టుకుని తిరగవసరం లేదు. మన జీవితము, మన ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క మాటలు మన యేసుని చూపించగలవు. అలాంటి మరి ఈ చిన్నది మనసు కలిగి ఉన్నది కాబట్టి ఆ నయమ్మను భార్య అని చెప్పింది, అమ్మా చూడండి మీరు చెప్తే వింటారమ్మా. ఆమె ఎంత మంచి ప్రవర్తన గలదు కాకపోతే మరి మనకు తెలియదు. మరి ఆ పాపను తీసుకొచ్చి మనకి పెంచుకున్న వాళ్ళకి బిడ్డలు ఉన్నారో లేదో మనకు తెలియదు, రాయబడలేదు. కానీ మరి అదేవిధంగా ఈయనకి ఈ కుష్ఠరోగము మరి ఎందుకు వచ్చిందో కూడా మనకి ఇక్కడ రాయబడలేదు. మనకి బైబిల్లో ఇంకా కొంతమందిని కుష్ఠరోగం గల వారిని చూసాం మనం. వాళ్ళు ఎందుకు మరి కుష్ఠరోగం వచ్చింది? ఎవరో కాదు, ఈయన శిష్యుడైనటువంటి గహాజీ. ఈయన కూడా ఈ వస్తువులను తీసుకుంటాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవని ఎలీషా అడిగితే అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడినందుకు గాను అతనికి కుష్ఠరోగం వస్తుంది. మరి మిరియం అని ఉంటుంది, మీకు తెలుసు, మోసే అక్క గారు. ఆమె కూడా దేవుని ఆజ్ఞను ధిక్కరించి మరి వ్యతిరేకించినందుకు గాను ఆమె శపించబడి ఆమెకు కూడా కుష్ఠరోగం వస్తుంది. ఇంకో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎందుకు రీజన్ ఉంది. కానీ ఇక్కడ నేను అనుకుంటాను దేవుని యొక్క నామము మహిమపరచటానికి గాను ఇతనికి కుష్ఠరోగం వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను. అలాగే మరి పుట్టు గుడ్డివాడైనటువంటి గుడ్డివాడిని మరి యేసుక్రీస్తు వారు మరి ముట్టి మరి ఆయన స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలు, అయ్యా ఇది ఏ పాపం చేసినాడు వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారా, పూర్వ పితరులు పాపం చేశారా, ఈయన పాపం చేశారా, ఎవరి పాపం వల్ల ఇతను గుడ్డివాడు అయ్యాడంటే ఆయన అంటాడు కదా, ఇది దేవుని యొక్క మహిమ కార్యక్రమం కోసమనే ఈయనకి ఈ గుడ్డితనం వచ్చింది. ఇది దేవునికి మహిమ కలుగుగా. చూడండి, అట్లాగే ఇక్కడ కూడాను ఈ నయమానికి కూడా కుష్ఠివాడు. నేను ఇక్కడ చెప్పేది అంటే మన యొక్క స్త్రీలు, భార్యలు ఎలా ఉండాలి? సహిస్తున్నారా, భరిస్తున్నారా? భర్త కదండి భరించేది. వీళ్ళు కూడాను వాళ్ళకి చెప్పింది చేయాలి, సాటి సహాయకురాలుగా ఉన్నారు. అదే కదండి, భర్త కొంచెం మెత్తగా ఉంటే మరి మనకు తెలుసు కుటుంబాలు ఎలా ఉంటాయి. మనం ఈరోజు మనం ఒక్కసారి పాఠం నేర్చుకోవాలి నయమాన్ భార్య గురించి. మరి ఎందుకు రాయలేదు మహాతల్లి పేరు? ఆమె చెప్పింది, కన్విన్స్ చేసింది, నచ్చ చెప్పింది. మరి ఆయన ఎంతగానో మరి కన్విన్స్ చేయకపోతే మరి ఏంటమ్మా అప్పుడే అక్కడ దేశాన్ని నేను జయించి వచ్చాను, అక్కడికి వెళ్ళమంటావని అనేవాడు. అనలేదు. ఆయన ఎంతగా సమయం చూసి తెలివిగా నచ్చ చెప్పి పంపించిందో చూడండి. మరి ఇలాగే మనం ముందుకు వెళితే ఒకసారి చూస్తే మరి ఎలా ఉండాలి మనకి భార్య అనేవాళ్ళు చూస్తే సామెతలు 31:10-31 వరకు ఎవరైనా చదువుతారండి? సామెతలు అందరికీ తెలిసిన విషయమే. సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, భార్య గుణవతి రాలని అంటలేదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు చూడండి ఇక్కడ, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, ఇది చాలా అరుదని. అందరు గుణవంతులైనటువంటి వారు ఉన్నారు, అందరూ ముత్యం లాంటి వారు కూడా మూల్యమైన వారు కాదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు ఆమె పెనిమిటిని ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. చూడండి, చక్కగా రాస్తారు ఇందులో, మీరు చదువుతారండి కిందకి. ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయను కానీ కీడేం చేయదు. ఆమె గొర్రె
అవిసెనారను వెదకును తన చేతులారా వాటితో పని చేయను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే మన భార్యలు అనేవాళ్ళు ఎలా ఉండాలని ఈ సామెతల గ్రంథంలో చాలా చక్కగా మరి ఆమె హెచ్చరిస్తుంది. మరి చూడండి ఇంకా ఈ అధ్యాయంలో చూడండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మనకి చాలా చక్కగా మరి చెప్తారు. ఇక్కడ 30వ వచనం చూస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. మన బైబిల్లో ఎంతో మంది ఉంటారు. దయాపాత్రాలు ఉన్నారు, మీకు తెలిసి ఎవరా? గొప్ప గొప్ప స్త్రీల పేర్లు ఉండేవి. వాళ్ళందరూ కూడాను కొనియాడబడ్డారు. వాళ్ళ పేర్లు రాయబడినవి. వాళ్ళు ఎంతగానో వాళ్ళు మరి భర్త అంటే మరి ఒక దైవంగా భావించే వాళ్ళు ఉన్నారు. ఈ ఒకసారి చదువు ఆఖరి వరకు చదివితే ఎంత క్లియర్గాను మరి శారా అయితే ఏమంటది, నా యజమానుడా, ఎంత చక్కగా పిలుస్తుంది. చూడండి ఈ యొక్క మంచి అమూల్యమైనటువంటి ఈ మాటలు నేను అంటాను ప్రతి ఒక్క భార్య ప్రతిరోజు చదవాలి. ఎంత బాగుంటుంది. ఏదో ఒక మాట అన్నా కానీ వాళ్ళకి గుచ్చుకుంటుంది. ఏదైనా మాట ఒక మాట ఇందులో 10 నుంచి 31 వరకు ఎన్నో వచనాలు లేవు. చాలా చక్కగా రాశారు గుణవతి అయిన భార్య దగ్గర నుంచి. అది చూడండి, అది దొరుకుట అరుదంట. మరి చూడండి ఎంత క్లియర్గా రాశారు. మరి అట్లాగే ఈ యొక్క నయమాను భార్య ఈ గుణాలన్నీ కలిగి ఉంటుంది అనుకుంటున్నాను నేను. నయమాను భార్య ఇవన్నీ లక్షణాలు ఉంటుంటాయి. ఆమె పేరైతే రాయలేదు కానీ చాలా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 11 వచనాల్లో కూడాను క్లియర్గా ఆమె యొక్క గుణగణాలు, ప్రవర్తన, నడవడిక ఉండి ఉంటుంది. ఎవరండి ఈ రోజుల్లో భర్తకు కుష్ఠరోగం వస్తే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళరట. అలాగా మరి ఆయన దగ్గర ధనము, బలము, కీర్తి ఉన్నప్పుడే నా భర్త అని చెప్పుకుంటారు. మరి ఆయన అన్ని కోల్పోయినప్పుడు మనకి యోబు భార్య ఎగ్జాంపుల్ తెలుసు. ఏమంటుంది ఆమె? ఎందుకు దేవుని దూషించి చనిపోరాదా? మనం గమనించాలి, భార్య అనేటువంటి స్త్రీలు ప్రతి ఒక్క పురుషుడికి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అవునా కాదు? ఆ స్త్రీ భార్య కాదు, తల్లి కావచ్చు. కానీ వీళ్ళు ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వాడు, తెలివి గలవాడు, సమయస్ఫూర్తితో మరి ఎలా చేయాలి చూడండి. వీళ్ళు తెల్లవారుజామున లేస్తారు, పని వాళ్ళకి పని అప్పచెప్తారు, అన్ని లెక్కలు చూస్తారు. ఎంతగానో మరి భర్త మరి మంచి శిఖరాలకు వెళ్ళాలంటే వీళ్ళ యొక్క సపోర్ట్, వీళ్ళ యొక్క ఆదరణ, సాటి సహాయం ఎంతో అవసరం. భార్యలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా అణిగి ఉండాలంటే దేవుడు ఊరికే చెప్పలేదు. నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాం 10 సంవత్సరాలు. అక్కడ చాలామంది ఇంట్లో వీళ్ళది డామినేషన్. భర్తలు ఎలా ఉండేవాళ్ళు అంటే మేము చెప్పలేము. ఒక టీషర్ట్ కొనుక్కుంటే అదే టీషర్టు ఒక 4 రోజులు వేసుకోవాలి. వాళ్ళకైతే పట్టు చీరలు, ఎన్నో హంగామా, నగలు. మేము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అక్కడ చేసేటప్పుడు, రైఫల్ ఫ్యాక్టరీలో, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక ఆయన వర్క్స్ మేనేజర్, ఆయన ఎప్పుడో గర్ల్స్ టీషర్ట్ వేసుకొచ్చు, 4 రోజులకు ఒకసారి మార్చారు. అదే తీసుకెళ్ళి ఇంట్లో ఆరేసుకోవటం, మళ్ళీ వేసుకురాడు. కానీ వీళ్ళకి అట్లాగే బాహ్య సౌందర్యం గురించి ఇక్కడ మన పేతురు గారు చెప్తారు. పేతురు భక్తుడు అంటాడు, 1వ పేతురు 6వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. నేను ఇంకెక్కువ తీసుకోను, నీకు చెప్పాలంటే భార్య గురించి చాలా ఉంటుంది. కానీ 1వ పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. అటువలే స్త్రీలారా చూడండి ఏమంటారు, మీరు మీ పురుషులకు లోబడి ఉండండి.
తమ భార్యను నడవవలసిన నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి, ఆ భర్తకు వాక్యం తెలియపోయినా కానీ మీ ప్రవర్తన మంచిదైనట్లయితే, మీ ఆయన వాక్యం లేకుండానైనా కానీ తమ భార్యకు నడవడి వలన వాళ్ళని రాబట్టవచ్చు. ఇంకా తర్వాత చదువమ్మా. జడలు అల్లుకు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలేదు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు పేతురు భక్తుడు. అమ్మ, మీరు అనేక రకాల జడలు అల్లుకోవటం కానీ వస్త్రాలు కానీ ధరించుకోవటం మంచిదే, కానీ అతిగా అలంకారం ఉండొద్దు అంటున్నారు. చేయకుండా మీ అలంకారం ఉండక ఎలాంటి అలంకారం ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఇక్కడ చూడండి, బాహ్య స్వభావం చూసి మోసపోకండి. చెప్పుకున్నాం కదా, వాహ సౌందర్యం ఎంతో ఉంది. ప్రపంచ అందగత్తి డయానా ఏం సుఖం? అంతరంగ స్వభావం మంచిది కాదు, గుణగణాలు మంచివి కాదు. చార్లెస్ గారికి డైవర్స్ చేసింది. ఎంతోమంది ఈ రోజుల్లో చూస్తే, మరి ఒక సర్వేలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితే అమెరికాలో లాగా మ్యారేజ్ చేసుకోవటం 2-3 నెలల్లోనే డైవర్స్ ఇచ్చేయటం. మన మ్యారేజ్లో ఏం ప్రమాణం చేస్తాం? అంత వరకు ఈమెతో నడుస్తానని కాపాడుతాను. ఇంకా ముందుకెళ్ళి చూడడం ఒక్కసారి. ఇంకా అటువలనే పూర్వపు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తాము అలంకరించుకున్నారు. చూడండి, ఈ లోబడేటువంటి గుణం ఉంటేనే అదే పెద్ద అలంకరణ, అదే పెద్ద హారం, అదే పెద్ద నెక్లెస్. మాకు నెక్లెస్ కావాలని, గోల్డ్ అనేక రకాల బంగారం కావాలని ఆశపడకండి. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు. మీ అలంకరణ ఎలా ఉండాలంట? ఈ హృదయపు అంతరంగం. ఇంకా 6వ వచనం చూడడం. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుటకు అతన్ని లోనికి లోబడి ఉండేది. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలు. చూడండి, మరి భర్తలందరూ కూడా వాళ్ళ నడవడిక మంచిదైతే ఆమె అమ్మా అనిపిస్తారు, వాళ్ళకి పిల్లలు అవుతారు. అలాంటి మరి ఎందుకు ఉండకూడదు? మనం పరీక్షించుకుందాం. ఈ రోజున ఇది కూడా చదవండి. స్త్రీలైనటువంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వరకు వచ్చేసేవారికి మరి వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క మార్పు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి దేవుని వాక్యం ఎరగిన వారైనా కానీ ఇదిగో ఈమెలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక ఆంతరంగిక అలంకరణ ఉన్నది. అది యేసుక్రీస్తు వారి వెలుగు. ఆ వెలుగుని ఇతరులకు చూపించాలి. ఫస్ట్ మన కుటుంబంలో చూపించాలి, మన ఇరుగు పొరివారు, మన వాడలో, మన కాలనీలో చూపించేసి అనేకమైన ప్రత్యేకమైనటువంటి జనాంగంగా. మరి ఇంకా ముందుకెళ్తే ఆయన అంటారు, అటువలే పురుషులారా జీవం రూపం మీ భార్య మీద బాల్యవాడిని ఎరిగి ఎక్కువ బలహీనం గల వాళ్ళు, ఎక్కువ బలహీనం గలవాళ్ళంట. కానీ ఈ రోజులు చూస్తే కొంతమంది అంటారు, వాళ్ళు మేమే బలం గలవాడు, మేమే అంత గొప్ప. మంచిదే, దేవుని వాక్యం మొదలగూడదు, తెలియగలవాడు గొప్పవాడు. కానీ ఈ ఆంతరంగికమైనటువంటి అలంకరణ ఉండాలి, బాహ్య అలంకరణ. పేతురు గారు చక్కగా చెప్తారు. చదివి ఇవన్నీ కూడా భార్య లేనటువంటి వారు మీరు తప్పకుండా మరి అనుసరించాలి. ఈ సంసారం దిద్దుకునేది ఎవరగా ఇంటి భార్యని. భర్త సరిగ్గా ఉండాలన్నా, పిల్లలు సరిగ్గా ఉండాలన్నా, కుటుంబం కట్టుకోవాలన్నా. మరి ఇంకా చూస్తే మరి బండ మీద ఎవరు కట్టుకుంటారండి ఇల్లు? మనకు తెలుసు. మరి బుద్ధిమంతురాలు. మరి యేసుక్రీస్తు జన్మించింది ఎవరు? మరియమ్మ గారు ఎలాంటి గుణం కలదామే?
దయగలది, ఎంతో జినురాలు. మరి అలాంటి మంచి మంచి వాక్యాలు. భార్య ఎలా ఉండాలి, నయమని భార్యలాగా మనం ఎదుగుకోవడం. చూడండి, కుష్ఠరోగి వచ్చింది, అయినా కానీ భరించి సంసారం చేసింది, భర్తను కన్విన్స్ చేసింది. ఒక మంచి నమ్మకం ఉంది. విన్నారు, వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని వినబట్టే వాళ్ళు. మరి చూడండి, మరి యెహోవా దేవుని యొక్క భక్తుడట అలిషా గారి దగ్గరికి వెళ్తే నయమవుతాడు. మరి ఎలా వచ్చింది ఆయనకు ఆ ధైర్యం? నమ్మారు, విన్నారు, నమ్మి చిన్నదాని వాళ్ళు చూడండి, చిన్నదాని సాక్ష్యం చూడండి, ఎంత చిన్న వయసులోనే. మరి ఆ ఇంట్లో మనకి ఎందుకు అనుకోలేదు కదా. అలాగే మొత్తానికి మనం దేవుని వాక్యంలో ఉన్న గొప్ప మాటలు తీసుకొని ముందుకెళ్ళడం. ఈరోజు మన భార్య లేనటువంటి వారు వాళ్ళ చేతిలో ఉందమ్మా సంసారం తిద్దుకోవడం, సంసారం ఎలా పోవాలి. ఈ భయంకరమైనటువంటి అనేక రకాలైన వేరియంట్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా జాగ్రత్త తీసుకోవాలంటే ఇంట్లో ఉన్న యజమానురాలు, ఆమె దయాపాత్రాలు, ఈ యొక్క గుణగుణాలు కలిగి మరి భర్తలకు వాక్యం తెలియపోయినా కానీ ఆమె ఒక వాక్యంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి. అలాంటి అలంకరణ కలిగి మరి ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు మనం ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, అయా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఆనాడు మరి మైనటువంటి పురుషునికి ఆదాముకు మరి డొక్కలో గాయం చేసిన ఆయన, ఆ గాయం నుంచి తీసిన నారిని ఆయన మాకందరికి పరిచయం చేశారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి కూడా మరి ఆయన డొక్కలోని గాయం చేసి ఆ గాయం నుంచి వచ్చినటువంటి ఈ యూనియన్, ఈ సంఘము, ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆయనందు విశ్వాసం ఉంచి మరి ఈ యొక్క కడపటి ఆదాముని యొక్క ప్రవర్తనను బట్టి మేమందరం కూడా మారి మరి స్త్రీలైనటువంటి వారు కూడా బాహ్య అలంకరణ కాకుండా ఆంతరంగిక అలంకరణ కలిగి వాక్యానుసారంగా జీవించి వాళ్ళు వెలుగు ఇతరులకు చూపించి మరి వాక్యము లేని భర్తలను కూడా మార్చగలుగుటకు వాళ్ళు పురుగొల్పుకొని మరి దేవుని వాక్యానుసారంగా ధర్మశాస్త్రం అనుసారంగా జీవించటకు మరి కృప చూపించదంట. ఉదయకాలమందు నాయన మీరు వింటున్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడి వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చండి. మరి నాయన నేను కాదు నాయన మాట్లాడేది, మీరే మాట్లాడి మీ మాటలు నాయన బైబిల్లో ఉన్న మాటలు కైకొని అందరూ కూడా మీ యొక్క ధర్మశాస్త్రమును మాకు కంకణం కట్టుకుని ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని తిరిగి రానున్న యేసయ్య నామమును బట్టి ప్రతిఫలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.